let's move on to MI now. What do you have to say? I think the first 5 or 6, if you see, it's enough to give them IPL, right? Just the 5, 6 కదా players. I mean, చూస్తేనే భయం వేస్తుంది ముందు ఆ స్క్వాడ్ ని ఆఫ్ కోర్స్. యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, స్కై ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్, హార్దిక్ ఉన్నాడు. ఐ థింక్ హార్దిక్ విల్ బి ద కెప్టెన్ బై డిఫాల్ట్. Yes. తిలక్ వర్మ, వీళ్ళ రోహిత్ గురించే శర్మ, మాట్లాడకుండా కూర్చుంటే ఎలివేషన్ తప్ప ఇంకేం రావట్లేదు భయ్యా. అసలు ఆ స్క్వాడ్ బెన్ ఏంటి బోల్ట్ భయ్యా? ఈస్ బ్యాక్ కూడా, బోల్ట్ ఆ ఈస్ బ్యాక్. ట్రెంట్ బోల్ట్ అంట, జస్ప్రీత్ బుమ్రా అంట. బుమ్రా గాడినే తట్టుకోలేమంటే ఇంకా ట్రెంట్ బోల్ట్ గాడు. పోను సరే, Yeah. ఇద్దరు ఏమైనా ఎకనామీ బౌలర్లా అంటే ఎకనామీ బౌలర్లు మళ్ళీ పైగా వికెట్లు కూడా తీస్తారు. టార్చర్ నా కొడుకులు, వీళ్ళతో ఆడడమే పెద్ద తలకాయ అండ్ నొప్పి. దే హ్యావ్ దీనికి తోడు దీపక్ చాహర్. దానికి తోడు మళ్ళీ దీపక్ చహర్. If he clicks, Deepak Chahar is also a terrific bowler. Given ఆ India. దీపక్ చహర్ ఎకనామికల్లీ చాలా మంచి బౌలర్ ఆబ్వియస్లీ. Uh, సో వీళ్ళ గురించి మనం వీళ్ళ గురించి పెద్ద మాట్లాడడానికి కూడా ఏం లేదు మనకు అసలు. ఆ స్క్వాడ్ ఏంటయ్యా బాబు! uh, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ధీర్ అండ్ ర్యాన్ రికిల్టన్. దిస్ గై ఇస్ ఎ సౌత్ ఆఫ్రికన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్. వాట్ టెర్రిఫిక్ అసలు! 1 crore వెళ్ళడం అనేది చాలా అసలు స్టీలే ఒక రకంగా. ర్యాన్ రికిల్టన్ 20 years old, చాలా మంచి ప్లేయర్ తను. they have Will Jacks also. విల్జాక్స్ దగ్గరికి వస్తున్నా నాకు. అండ్ Hmm. రాబిన్ మిన్స్ అని తను జార్ఖండ్ ప్లేయర్ అనమాట. మిడిల్ ఆర్డర్ లో వస్తాడనమాట, నంబర్ 6 నంబర్ 7 దగ్గర. ఒకసారి Mhm. జార్ఖండ్ ప్లేయర్లని కొంచెం గుర్తు పెట్టుకోండి. ఫినిషింగ్ చేస్తాడనమాట జార్ఖండ్ Six ప్లేయర్, seven. అది కూడా ఫినిషింగ్. 6-7 positioning. Yeah. 6-7 పొజిషనింగ్ అది Mhm. కూడా. రిమెంబర్ తల ఫర్ రీజన్. సో దానికి తోడు దే గాట్ మిచెల్ శాంట్నర్. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్, ఆల్రౌండర్ కూడా చాలా All మంచి rounder. ప్లేయర్. Excellent all rounder. Yeah, excellent all-rounder. Mhm. And on top of that, they got a very good young talent as well. They got this guy Allah Ghaznfar. They got him for around Mhm. 4.5 crores, I guess. You can swipe, like you can 4.8. scroll Huh. down. Yeah, 4.8, 4.5 or 4.8. Yeah, something around that, something around there. But Allah Ghaznfar, he's an excellent bowler. You have to watch this guy. You have to watch this guy. Rashid Khan కి మనం ఎంతైతే ఎగ్జైట్ అయ్యామో, he can excite you to that level. Mhm. అలా గజన్ఫర్ ఇస్ ఎ వెరీ Mhm. వెరీ గుడ్ టాలెంట్. సో Mm. మంచి స్పిన్ మంచి స్పిన్ కూడా వచ్చేసింది ఈ టీంకి ఇప్పుడు. అండ్ ఎక్స్పీరియన్స్కి దే హ్యావ్ కరణ్ శర్మ యాజ్ వెల్ బ్యాకప్కి. సో Correct. అండ్ అండ్ అది కాకుండా దే గాట్ అవర్ తెలుగు ప్లేయర్ వన్స్ అగైన్, సత్యనారాయణ రాజు, Yeah, Satyanarayan Raju. Yeah. మన కాకినాడ అబ్బాయి. Nice, nice. మంచి Hopefully. లెగ్ స్పిన్నర్, మంచి బౌలర్ మళ్ళీ. అండ్ యా, ఈ జీతాలు ఇచ్చి ప్రతి నెల మేపైనట్టు మన అర్జున్ టెండూల్కర్ ప్రతిసారి ఆడుతూ ఉంటారు ఆయన. 30 లక్షలు ఇచ్చారు. Good. యా, Yeah. ఇట్స్ గుడ్. Hmm. ఐ డోంట్ వాంట్ It's టు good fix. కామెంట్ He'll ఎనీథింగ్, బట్ learn. స్టిల్ He'll he'll It's a he'll good learn fix. యా, from హీఈస్ లెర్నింగ్ Bumrah ఫ్రమ్ and ద పాస్ట్ Bolt. 4 to 5 seasons. సో యా, Uh, నిత్య he's విద్యార్థి అని 25, తెలుగులో but still, అంటారు. yeah, he learned. హీ లెర్న్, యా. Yeah. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ద స్టీల్ ఆఫ్ దిస్ ఐపీఎల్, హీఈస్ విల్ జాక్స్. సో విల్ Hmm. విల్ జాక్స్ ని వీళ్ళు 5 కోట్లకు కొట్టేశారు భయ్య. ఈడు ముందుకెళ్ళుంటే పక్క 10-15 దాకా వెళ్ళేటాడు. 10-15 దాకా అయితే ఈజీగా వెళ్తాడు. విల్ జాక్స్ లాస్ట్ సీజన్ ఆర్సీబీకే అసలు పిచ్చెక్కిచ్చాడు ఒక గేమ్. లిటరల్లీ నించోబెట్టి Hmm. గెలిపించాడు ఆ గేమ్. అసలు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి విల్ జాక్స్ ఆల్సో ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. హీ కెన్ బ్యాట్, హీ కెన్ బాల్ యాజ్ వెల్. విల్ జాక్స్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ తనని వీళ్ళు Like అంత తక్కువకి తీసుకురావడం, విల్ జాక్స్ అసలు అప్పటిదాకా ముంబై స్క్వాడ్ ఇస్ స్ట్రాంగ్. విల్ జాక్స్ వచ్చిన తర్వాత Hmm. ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. supreme power. ఆ, Literally. అది అసలు చూడు, రోహిత్ శర్మ విల్ జాక్స్ ఓపెన్ చేస్తే మిన్స్ గాడిని మధ్యలో ఆడిపిస్తారు వికెట్ కీపర్ కాబట్టి. రోహిత్ శర్మ ఇంకా రయాన్ రికిల్టన్ ఓపెన్ చేస్తే విల్ జాక్స్ 1 down వస్తాడు, లేకపోతే విల్ జాక్స్ ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ లో వాడతారు. ఇంపాక్ట్ సబ్ లో కూడా వాడుకోవచ్చు. ఆ, ఎగ్జాక్ట్లీ విల్ జాక్ అసలు ఇంపాక్ట్ సబ్ ప్రాపర్ కూడా స్క్వాడ్ వాడుకోవచ్చు. ఉంది Correct. వీళ్ళకి. ఏంటంటే ప్రాపర్ స్క్వాడ్ ఉంది ముంబై ఇండియన్స్ కి. నీకు ఇప్పుడు ఇందాక గుజరాత్ లో చూసినట్టయితే, లేకపోతే కేకేఆర్ లో చూసినట్టయితే, వాళ్ళకి ఒక చోట ఎక్కువ అయిపోయింది. నీకు ఓవర్సీస్ ప్లేయర్స్ ఎక్కువ అయిపోవడము, లేకపోతే గుజరాత్ లో చూసినట్టయితే కొన్ని బ్యాలెన్స్ కొన్ని మిస్ ప్లేయర్స్ ఎక్కువ అవుతుంది. అయిపోవడము. నీకు ముంబైలో చూసినట్టయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. నువ్వు ట్రూ. చూస్తే చెప్పేయచ్చు ఇలా ప్లేయింగ్ 11 ఏంటి అన్నది. ట్రూ. ట్రూ. కూదోస్ టు ఎంఐ మేనేజ్మెంట్ మ్యాన్, కూదోస్ టు దెమ్. అసలు ఎలా బిల్డ్ చేస్తారు మళ్ళీ అసలు ఇలాంటి The టీమ్స్ way they అనేది, టీం build, అది. the way they train their team యా, off దట్స్ the ట్రూ.
of the IPL season also, which is very సో important. ఈ ఎంత రేట్ చేస్తారా వీళ్ళ ఆప్షన్ నువ్వు, వీళ్ళ ఆప్షన్ ని కన్సిడరింగ్ విత్ ద టీమ్ దే ఆల్రెడీ కేమ్? I feel it's అవుట్. ఐ మీన్ నా దృష్టిలో నేను కొన్ని వాటికి ఏంటంటే రేటింగ్ ఇవ్వలేని ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, రేటింగ్ ఇవ్వలేని ఇది ఉంటాయి. సో ఐ కీప్ ముంబై యాజ్ దట్. I'll keep it is the strongest. I mean, and you never know. It's also an odd year. 2025. దట్స్ ట్రూ. It's an odd year. Yeah, odd year is always a luck for them. Yeah. యా, స్క్వాడ్ వైజ్ అయితే, ఆప్షన్ వైజ్ అయితే దే డిడ్ అంటే లైక్ వీళ్ళకి పెద్ద జాబ్ లేదు ఆప్షన్ వైజ్ కూడా చేయడానికి, ఎందుకంటే వాళ్ళు They ఆల్రెడీ have the కోర్ టీమ్ best ఉంది. intentions in the IPL, man. They have వాళ్ళకి the కోర్ best. టీమ్ ఉంది, ఆ కోర్ టీమ్ కి వాళ్ళు జస్ట్ ఒక ఫైర్ పవర్ యాడ్ చేశారు. సో నన్ను అడిగితే ఇట్స్ 10/10 ఫర్ ముంబై. Right. ఎవరికి ఓవర్ స్పెండ్ Right. చేయలేదు, ఎవరికి 15-16 కోట్లు పెట్టలేదు వాళ్ళు Like ఆప్షన్. exactly, overspend చేయలేదు, ఎక్కడ overspend చేయలేదు. స్మార్ట్ స్పెండింగ్స్. సో ఇట్స్ 10/10 ఫర్ ముంబై. The Reds. ఓకే, I mean, I want Patriots perfect view on this team. Like నాకు వీళ్ళ గురించి పెద్ద మాట్లాడాలని లేదురా, నువ్వు చెప్పు. నీకు ఈ స్క్వాడ్ ని చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పు. అంటే ఓపెన్ వ్యూ చెప్పు, ఎజెండా వద్దు, ఏమీ వద్దు, నువ్వు ఓపెన్ గా చెప్పు. ఆ స్క్వాడ్ ని చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ టీం ని చూస్తేనే వీళ్ళు ఫస్ట్ 7 గేమ్స్ లో 6 గెలిచినా కూడా తర్వాత 7 గేమ్స్ లో ఒక్కటి గెలవకుండా ప్లే ఆఫ్స్ కి సెలెక్ట్ కాని టీం ఇది. అంటే see, the problem is, I don't know whether the problem is with the management or the problem is within the players. ఇది ఉండదో డ్రెస్సింగ్ రూమ్, ఇది కరెక్ట్ గా ఉండదో కానీ see, టీమ్ లుక్స్ ప్రతిసారి చూడు, PBK is a very good team on paper. ఆన్ పేపర్ ఆబ్వియస్లీ. team on paper. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్ లో ఏమవుతుందో 70% ఆఫ్ ద టీమ్ హ్యాండ్ ఇస్తుంది, లేదా ఫస్ట్ 4-5 గేమ్స్ కి వాళ్ళు క్రేజీ ఆడతారు. దాని తర్వాత మనది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఐ ఫీల్. ఎందుకో నాకు పర్సనల్ కూడా పీబీకేఎస్ ని అంత కన్సిడరేషన్ కూడా తీసుకోను నేను. ప్లే ఆఫ్స్ కన్సిడరేషన్ లో కూడా తీసుకోను. Nothing new since IPL start. That's not a team which you really take seriously. You really and I want them to become serious. There Except is for the only one 2000 IPL which they went to finals and they lost. Final, yeah, they lost Only- that. Correct. yeah. Only once or twice, I guess, right? Twice. 2014 I think. 2 times వచ్చారు. Yeah, 2 times only- వచ్చారు. yeah, Playoffs two కి. times. I think one is in Finals 2000. ఫైనల్స్ కి ఒకసారి వచ్చారట్టున్నారు. Finals కి ఒకసారి. Hmm. Yeah, finals కి ఒకసారి. Mm. 14. That was their best chance to win an IPL మళ్ళీ. అవును. So looking in at this this- current Punjab squad, they retained Shashank Singh and Prabhram Singh. They both are the only players who performed for Punjab last season, along with Arshdeep. Arshdeep. At the first place, I don't understand why didn't they retain Arshdeep Singh? They could have retained Arshdeep Singh for the same 18 crores which they put in the auction. But they applied the right to match for Arshdeep Singh and వాడిని మళ్ళీ 18 కోట్లకే కొన్నాడు. Yeah, and ఏందయ్యా అది 18 కోట్లకే నువ్వు ఏంటిది వదులుకుని మళ్ళీ 18 కోట్లు పెట్టి ఆడిని కొన్నావు. ఇంతకన్నా ముత్యాలు ఎవరన్నా ఉంటారా అన్నది నా క్వశ్చన్. Maverick, you made sure that 4 and 5 names are behind each other, no? You wanted to make No, sure. I didn't. No, I didn't. Hey, No, that was not the Indra, intention. గొడవ It just అయిపోతుంది. I know happened. it's very unintentional. But yeah, No, it Okay. just happened. Shreyas Iyer 26.75. Yeah, that was Really debatable. unbelievable. Dude, I didn't. Okay, Yeah. you guys might not agree with this, but remember once, Shreyas Iyer is a IPL winning captain. Champion. Considering Yeah, that తనకి అంత పెట్టడంలోని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు లేదు. బట్ That's fine. ఒక ఆస్పెక్ట్ లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ యూస్ టు అంటే లైక్ ఒకప్పుడు ఆడినంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆడట్లేదు. లేదు. నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నీకు శ్రేయస్ అయ్యర్ 26.75 crores అన్నది నీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ Look at the batting order, man. They have to heavily rely on Shreyas Iyer to anchor the innings. Anytime to anchor the innings. యాక్చువల్లీ think, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ it's- చాలా బాగుందిరా. ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, ఇట్స్ గుడ్. బట్ మార్కస్ స్టోయినిస్ ఎక్సలెంట్ బై. మళ్ళీ మార్కస్ స్టోయినిస్ చాలా ఎక్సలెంట్ బై. గ్లెన్ మ్యాక్స్వెల్ అనేవాడు హీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ఆర్సీబీ, కానీ He's back. he's back. he's back to Punjab as well. Maxwell is back. ఇందాక అనుకున్నట్టు 14th season one of the main heroes. Maxwell is one of the main heroes. Yeah, అది కూడా అక్కడ ఉన్నప్పుడే ఇండియా వచ్చినాక మ్యాక్స్వెల్ ఏం ఆడలేదు. నన్ను అడిగితే మ్యాక్స్వెల్ పర్ఫార్మ్ I వెల్ think అట్ ఆర్సీబీ. యా, సో మ్యాక్స్వెల్ It's పర్ఫార్మ్ good వెల్ అట్ to see. ఆర్సీబీ. బట్ It's good to see a lot of Indian మ్యాక్స్వెల్ players. ఏజ్ అయిపోతున్నది, 35 36 ఉండుంటాడు నాకు తెలిసి మ్యాక్స్వెల్ ఇప్పుడు.
అండ్ ఏమో మరి మ్యాక్స్వెల్ మీద నాకు మిక్స్డ్ థాట్స్. ఐ డోంట్ నో హౌ వెల్ హీ పర్ఫార్మ్స్. Skip from అండ్ Kadu. We'll skip from 8 to 12 and let's go to 13 once. What do you నో, feel about యాక్చువల్లీ యూ మిస్డ్ ఎ మెయిన్ Yeah. పాయింట్ దేర్. నిహాల్ వదేరా ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. ముంబై వాడిని గ్రూమ్ చేసిన ప్లేయర్. నిహాల్ వదేరా it? చాలా బాగా ఆడాడు లాస్ట్ సీజన్ కూడా. నిహాల్ వదేరా యూ నీడ్ టు పుట్ ఎన్ ఐ ఆన్ హిమ్. హీస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఈవెన్ హర్ప్రీత్ బ్రార్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. తను Decent కూడా player. మంచి Brar is మంచి also good player. వికెట్లు తీస్తాడు. That's what I was saying, that a lot యా, of Indian players Indian are talent. here, True. దట్స్ ట్రూ, and దట్స్ ట్రూ. we should Vinod let's Unnadu. see what they do. It'll be యా, great. యా, హర్ప్రీత్ బార్ తను లెఫ్ట్ ఆర్మ్ పైగా స్పిన్నర్. సో హీఈస్ ద వన్ టు వాచ్. అండ్ విష్ణు వినోద్ ఇస్ ఎ డీసెంట్ ప్లేయర్. I don't want to Yes. talk much about him. Vaishak is Vijay also Kumar decent Vaishak player. came from RCB, so he's okay. He's Decent player. good. యష్ ఠాకూర్ కూడా పర్లేదు. మార్కో యాన్సన్ కి 7 కోట్లు పెట్టారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. మార్కో యాన్సన్ అసలు లాస్ట్ సీజన్ ఆర్సీబీకి Yeah. ఎస్ఆర్హెచ్ కి I think SRH would have been laughing from the corner. అసలు He ఏడు didn't కోట్ల play. I దాకా think పెట్టారు. he didn't play many games. I think Marco Jansen, he didn't play a lot But, of all the he's games. not He at didn't all an play. economy He was player on as off. a bowler. Yeah. But I And think also as a batsman. he's, Yeah. he's a I think he's a fine player. Let's see what కొంగలాగా happens in అంటుంటాడు. Punjab. బాల్ కూడా ఈజీగా తాకుతాయి వాడు కొడితే. ఒక్కటి కనెక్ట్ చేయడు, ఏమీ చేయడు. రన్స్ ఇస్తాడు Connect all the బౌలింగ్ bat speed. వేసేటప్పుడు. I అసలు think మామూలు bowling హెడ్ఏక్ is రాలేదు fine. మనకి లాస్ట్ సీజన్ Bowling is ఎస్ఆర్హెచ్. fine. We have Marco Jansen and Lockie Ferguson. Lockie Ferguson also is a మార్కో Lockie యాన్సన్, fantastic Ferguson, దే హ్యావ్ హర్షదీప్ సింగ్ మ్యాన్. 2019 they World Cup both తర్వాత. they both have they both have something good. I'm looking forward to Yeah, this and lineup one to more start. thing you need to talk is about that small man over there, number 5, Yuzvendra Chahal. Yuzvendra Chahal is the number one bowler in IPL. IPL. Right. True. నంబర్ వన్ బౌలర్ ఇన్ ఐపీఎల్. సో తనకి 18 కోట్ల దాకా పెట్టడంలోనే తప్పు లేదు. అంటే లైక్ ఆప్షన్ తప్పులేదు. అంతవరకు వెళ్ళింది. సో ఇంకా పెట్టారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ వరకు వెళ్ళింది యుజ్వేంద్ర చహల్ కోసం అని చెప్పేసి. ఎస్ఆర్హెచ్ కున్న మినిమల్ పర్స్ తోని ఎస్ఆర్హెచ్ కూడా యుజ్వేంద్ర చహల్కి వెళ్ళింది. నీకు తెలుసు యుజ్వేంద్ర చహల్ ఇస్ అ వికెట్ టేకింగ్ ప్లేయర్. తను అనుకుంటే And ఆ we have గేమ్. not seen him. We've not seen him since a long time because he was not selected for the Indian team. So this is his redemption time, I guess. కైండ్ ఆఫ్, ఐ థింక్ సో. యుజ్వేంద్ర చహల్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. ఈజ్ అన్ ఎక్సలెంట్ బౌలర్. No, Chahal is a ఐపీఎల్ very good bowler. Especially in యా, IPL, definitely. he's a He can match turn winner good. basically. He can turn big. Yuzvendra Chahal is a match winner, like we have Match seen winner. He can turn in his yes. past as well. రాజస్థాన్ రాయల్స్ కి కూడా లాస్ట్ సీజన్ చాలే కదా మరి. Yeah, I think next And year I think Rajasthan. besides playing good, he provides us with some entertainment also. So చహల్ is an that'll be entertainer. good Yeah, that's to true. watch. Yeah, very good entertainment. True. So what do you guys rate And this squad? along with that, they got Lockie Ferguson. He's very decent. Josh Inglis, he's decent. And Paila Avinash, మన తెలుగోడు, తను కూడా decent. Hey, you forgot about this man. Now, Omar Zai. Azmatullah Yeah, Omar even Zai Omar is Zai, yeah. Thanks for beautiful reminding all that. rounder. యా, Crazy all బ్యూటిఫుల్ rounder. ఆల్రౌండర్. ఒమర్ జై కూడా చాలా మంచి ప్లేయర్. సో ఓవరాల్ గా పేపర్ మీద అయితే వీళ్ళ స్క్వాడ్ బాగానే కనిపిస్తున్నది. కానీ మై ఓన్లీ కంప్లైంట్ అబౌట్ పంజాబ్ ఇస్ దే ఓవర్ స్పెండ్ ఫర్ ప్లేయర్స్ అన్నది నా ఒపీనియన్. I think అంటే లైక్ Punjab Punjab has the ఆప్షన్ లో highest purse ప్లేయర్స్ limit. అంతవరకు వెళ్ళారు. సో అందుకోసమే వాళ్ళు పెట్టారు. బట్ స్టిల్ నాకైతే పంజాబ్ ఏమో మరి పంజాబ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా ఏం చేసినా ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఆడిటీ అబౌట్ పంజాబ్. ఐ డోంట్ నో వై. నాకు ఎందుకు అలా కనిపిస్తుందో That's నాకు అర్థం. true. See, I think Punjab has the highest purse value kada, when they were under the auction. ఎంతరా, 110 Competency, కోట్లు రా. yeah, Yeah, correct. They had the highest. highest. Correct. And yeah, I mean, see, on paper, definitely every season their team is 8.59, but we never know. I mean, I really don't have any expectations on this team, to be frank. Not be, I'm being blunt. I'm being blunt, but Yeah. yeah, So yeah, Okay. how much rating you will do, Hitesh? 7.5 for now. Let's see. 7.5. We can give a solid 8. Okay. That's fine. Okay. రాజస్థాన్ రాయల్స్ What do you have స్క్వాడ్ to say? చాలా Yeah, చిన్నగా ఉంది. అదే We have స్క్వాడ్ to go చాలా చిన్నగా ఉందిరా. cycle the auction. Yeah, yeah. they have retained the most, I think, right? They've యా, దే retained రిటైన్ 6 ద players, మోస్ట్. అండ్ the highest. రాజస్థాన్ దిగడం కూడా చాలా తక్కువ పర్సన్ దిగిందిలే. But my surprise was I thought they would retain Butler because Butler was the most consistent player for them. But యా, okay, అంటే లైక్ వాళ్ళు ట్రై చేశారు రా ఒక ఎక్స్టెంట్ వరకు రాజస్థాన్ బట్లర్కి. బట్ బట్లర్ దొరకలా, కష్టం. అంటే లైక్ బట్లర్ 15 దాకా వెళ్ళాడు. వాళ్ళకున్న పర్స్కి వాళ్ళు బట్లర్కి పెట్టారంటే వాళ్ళు బౌలింగ్ లేదు వాళ్ళకి. ఫస్ట్ అసలు బౌలింగే లేదు. సో వాళ్ళు బౌలింగ్కి పెట్టలేరు. ఇంకా బట్లర్కి మొత్తం పెట్టేస్తే నువ్వు చూసినట్టయితే సంజు That's it. శాంసన్ నుండి షిమ్రాన్ హిట్మేయర్ వరకు మొత్తం బ్యాట్స్మెన్సే.
And also they spent a good amount. It's not like they ఆబ్వియస్లీ got ఇప్పుడు ఈ ప్లేయర్స్ నేను How many యశస్వి players? జైస్వాల్ని Four వదులుకున్నారంటే ఆడు players. ఎక్కడికో పోతాడు. Jaiswal 18, Riyan Parag 14, Dhruv Jurel 14. Dhruv Jurel, okay, 14 is little లేదురా debatable for ధ్రువజురేల్ me. మంచి ప్లేయర్ రా, వాడు ఆడుతున్నాడు I think కూడా it's కదా fine. 14 టెస్ట్ లో. crore is But nothing to yeah, I mean, these four players, whoever they've signed, the five players, sorry, or five. I think these will be rotated easily, oh, and only the top four will be like Hetmeyer, and Tikshana, Hasaranga, Archer. These four will be consistent in the consistent. playing Obviously, 11 bro, they went all out for because Jofra Archer once he got into the fantastic, auction. I think they fantastic. might have expected ట్రెంట్ బౌల్ట్, కానీ ఆర్చర్ కి మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళు. దే వెంట్ ఇన్ ఆల్ ఫర్ ఆర్చర్ అండ్ దే గాట్ హిమ్ ఫర్ 12.5 crores. ఆర్చర్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. Also they have good experience with Archer. అదే Archer played for ఆర్చర్ మంచి RR. బౌలర్, ఆర్చర్ పర్లేదు. అండ్ హీస్ అ వికెట్ టేకర్ ఆల్సో. అండ్ మహేష్ తీక్షణ కూడా చాలా మంచి ప్లేయర్, చాలా మంచి Krishna is మంచి a good ప్లేయర్. player. కొన్ని సార్లు he might go overboard, but he's a good bowler. Definitely. యా, అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళు హసరంగాని తెచ్చుకున్నారు. హసరంగా కూడా లెగ్ స్పిన్నర్ కాబట్టి నువ్వు లెగ్ స్పిన్నర్ మీద అసలు కామెంట్ చేయలేవు, ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ ఆర్ ది The thing ప్లేయర్స్. is, they had Chahal before. దే రీప్లేస్ హిమ్ విత్ Will హసరంగా Hasaranga అనుకో really ఇంకా. replace Chahal for యా, them? అనేది అంతే. question. హసరంగా హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిమ్, లైక్ హీస్ ఏ వికెట్ టేకర్. వికెట్లు తీయగలడు, తన గేమ్ చేంజ్ చేయగలడు. హసరంగా స్కిల్ ఉంది. సో హసరంగా ఈజ్ క్రేజీ, నైస్ పిక్ అది. నెక్స్ట్ దే వెంట్ ఇన్ ఫర్ నితీష్ రాణా, హూ కెన్ For యాక్చువల్లీ ప్లే 4.2. వన్. యా, That's a good 4.2 crores, దట్స్ వెరీ గుడ్ ప్రైస్. లైక్ నితీష్ steal. రాణా, Steal అని చెప్పొచ్చు. Yeah. యా, యాజ్ ఆఫ్ నో నితీష్ రాణా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉండొచ్చు, బట్ హీ కానీ but 4.2 crores కా చాలా మంచి ప్రైస్ లే, అంటే లైక్ he చాలా adds a lot మంచి of డీసెంట్ ప్రైస్. he adds a lot of experience into the IPL. అవును, IPL లో Krishna is one of the OG players కాబట్టి అవును. definitely. Tushar Deshpande, okay. I mean, ఇషార్ దేశపాండే కూడా మంచి ప్లేయర్ ఏరా. he's a player, but yeah, he's not that consistent. I mean, when he played for CSK, I think he's not that consistent. Tushar Deshpande, yeah. And but teamers they're really good. The retentions are perfect retentions, Yeah, even definitely. they got Farooqi. He's also a good player. ఈ 13 ఏళ్ళ పిల్లోని తీసుకొచ్చుకున్నారు. మా నాన్న చూసాడంటే ఇంకా కొట్టేస్తారు. 13 ఏళ్ళు కూడా అరే కోట్లు అవును అవును సంపాదిస్తున్నాడు. నువ్వేంట్రా అసలు ఇలాగొన్నావు అంటాడు మా నాన్న. నాకు అనిపించిన 1.1 crore. He's a crorepati now. యా, అరే దట్ గై ఓవర్ దేర్ నంబర్ 17 వైభవ్ సూర్యవంశీ ఈజ్ 13 years old kid, bro. 13-year-old. Yeah, correct. Yeah, he That's got crazy, bro. 1.1 crore. Yeah, he's obviously Let's see. 1.1 Farooqi crore is పెట్టారంటే ఆబ్వియస్లీ Afghanistan Afghan player కదా ఎవరు? Farooqi. ఫరూక్ ఆఫ్ఘన్ ప్లేయర్, యా. అండ్ దే వెంట్ ఫర్ క్వెనా మఫాకా లాస్ట్ సీజన్ పిచ్చ కొట్టించుకున్నాడు. ముంబై ప్లేయర్ యాక్చువల్లీ, ముంబైలో ఆడాడు. బట్ స్టిల్ హీస్ టూ యంగ్. Okay, but they wanted extra players కాబట్టి of course they'll take ఆబ్వియస్లీ మఫాకా చాలా మంచి ప్లేయర్ రా, మంచి బౌలర్ తను. అంటే లైక్ యంగ్, ఇంకా చాలా యంగ్, కొంచెం గ్రూమింగ్ కావాలి ఆబ్వియస్లీ. సో యా, ఆ టీంలోనే తనకి అది గుడ్ థింగ్. right. Hmm. I think auction So, wise they've spent hmm. good. They didn't overspend on anyone. I definitely feel that except for Dhruv Jurel. I that's my personal opinion. But overall it's a 9 team. I think the ఓకే, most Yeah. controversial auction this time, yeah, probably. నువ్వు Obviously, చెప్పరా there was no పేట్రియట్, నువ్వు surprise చెప్పు. అంటే that. లైక్ యూ స్పీక్. ఒకసారి ఆ స్క్వాడ్ చూడు, మొత్తం ఆ స్క్వాడ్ అంటే చూడు. see, దేవన్ నేను ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా ఇది ఎవరు కొనట్లేదు ఏంది వీళ్ళు ఎవరిని కొనట్లేదు ఏంది వీళ్ళు అక్కడ దాకా పోతున్నారు అంత వదిలేస్తున్నారు. But I feel definitely మిగతా it's a good team. Definitely it's not a bad Hmm. team. నా దృష్టిలో it's a good team, but not what I think RCB fans, the loyal RCB fans expect for. అంత పవర్ఫుల్ టీం అయితే అంటే నాకు నీకు ఆర్సీబీ అది ఎందుకు అలా కనిపిస్తున్నది అంటే, ఆర్సీబీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ స్టార్ ప్లేయర్స్ తరతరాలుగా. స్టార్ నీకు ఎప్పుడు ప్లేయర్. స్టార్ ప్లేయర్సే. నీకు ఒకప్పుడు Of course, yeah. When ABD was there, క్రిస్ గేల్ Gale was there. ఆడాడు, Yeah. ఏబిడి ఆడాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడాడు, ఫాఫ్ డూప్లెసిస్ ఆడాడు, నీకు షేన్ వాట్సన్ ఆడాడు. ఇట్లా మొత్తం స్టార్ ప్లేయర్స్ తో నిండిపోయే టీం అది ఎప్పుడు. సో నీకు అంత స్టార్ స్టడ్డెడ్ ఉన్న టీం, మిచెల్ స్టార్ కూడా ఆడాడు వాళ్ళకి, కైరన్ పొలాడ్ ఆడాడు ఒక టైంలోని. సో నీకు ఇంత స్టార్ స్టడ్డెడ్ ఉన్న టీము సడన్ గా దే వెంట్ ఇన్ ఫర్ దీస్ ప్లేయర్స్ హూ ఆర్ ఎ వెరీ డీసెంట్ ప్లేయర్స్. అంటే లైక్ స్టార్స్కి వెళ్ళలేదు వాళ్ళు. నువ్వు అవును. చూసినట్టయితే వాళ్ళ ఫ్యాన్స్ లిటరలీ చచ్చిపోయారు పంత్ గాడిని సైన్ చేయమని.
లేకపోతే కేఎల్ రాహుల్ని సైన్ చేస్తారేమో అని, లేకపోతే చహల్ని సైన్ చేస్తారేమో అని. అసలు లిటరల్లీ దే వెంట్ మ్యాడ్ బ్రో. లిటరల్లీ ఐ సా ది ఆప్షన్, ఐ వాస్ సీయింగ్ ద మీమ్స్ అండ్ ఆల్ స్టఫ్. దే ఆర్ లిటరలీ డైయింగ్. అరే వై డింట్ దే గాన్ ఫర్ కేఎల్ రాహుల్? అరే కేఎల్ రాహుల్ ఎందుకు సైన్ చేయలేదు? అరే చెహల్ ఎందుకు సైన్ చేయలేదు? అరే ఇంత పెట్టుకుని వీళ్ళని ఎందుకు సైన్ చేయట్లేదు? ఎవరెవరిని సైన్ చేస్తున్నారు? లివింగ్స్టన్ ఎందుకు సైన్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు ఏంటి అన్నది. కానీ మొత్తం ఆప్షన్ అయిన తర్వాత నేను వాళ్ళ టీం చూసినట్టయితే ఐ ఫైండ్ ఆర్సీబీ ఈజ్ ఎ డీసెంట్ స్క్వాడ్. లైక్ డెఫినెట్లీ. తోపు లేదు అంటే, లైక్ నీకు స్టార్స్ లేరు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫీల్ రాదు. బట్ దేర్ ఆర్ ప్లేయర్స్ హూ కెన్ షో ది ఇంపాక్ట్ ఇన్ ద గేమ్. డెఫినెట్లీ. And వన్ బిగ్ బ్లో who will be the ఈజ్ captain? Who will be the captain? దట్ ఈస్ ఐ థింక్ విరాట్ విరాట్ మైట్ కోహ్లీ బి ద మ్యాన్, దేర్ ఇస్ క్యాప్టెన్. నో డౌట్. విరాట్ బట్ కోహ్లీ is. భువనేశ్వర్ కుమార్ యాజ్ వెల్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ద చాలా క్యాప్టెన్. మంది వన్ థింగ్ ఐ వాంట్ సే, చాలా మంది భువనేశ్వర్ కుమార్ ఫామ్ లో లేడు అంటున్నారు, కానీ యూ కెన్ నెవర్ రైట్ ఆఫ్ భూవి. భూవి, వస్తాను భూమి దగ్గరకు వస్తాను. నువ్వు మాట్లాడు పర్లేదు. yeah, Bhuvi can change the game, and Bhuvi adds a lot of experience from the downside. No, bowling side చూసుకుంటే Bhuvi adds that lot of experience which they need. ఎందుకంటే when they're relying on much not young talent, I would say, but Bhuvi is, I think, experience wise Bhuvi is a very big addition, and also captain. And I think if not captain, he'll be the vice captain. There's no Obviously. It's Bhuvneshwar good to Kumar is a see captain. Josh Hazelwood and Bro, Hazelwood, the thing bowling is Josh big Hazelwood. Yeah, the thing is Josh Hazelwood already RCB added like the previous season, I guess, in Yeah, correct. 2022 around somewhere. Josh Hazelwood is not bad for RCB. Like తనకు ఎకానమీ వాజ్ అరౌండ్ 7.3, 7.5, అరౌండ్ 7 ఉంది తన ఎకానమీ కూడా. సో జాష్ హేజిల్వుడ్ అనేవాడు ఎక్కువ రన్స్ ఇవ్వడు. హీస్ ఎ గుడ్ ఎకనామికల్ బౌలర్. అండ్ అలాంగ్ విత్ దట్ హీ గాట్ ఏ పార్ట్నర్. ముందు ఏంటంటే Correct. సిరాజ్ ఉండేవాడు. సిరాజ్ యూస్ టు లీక్ మచ్ రన్స్, వికెట్స్ తీస్తాడు సిరాజ్, కానీ రన్స్ ఎక్కువ లీక్ చేస్తాడు. కానీ ఇక్కడ భువనేశ్వర్ ఉన్నాడు. భువనేశ్వర్ అనేవాడు నీకు ఒక గేమ్ రన్స్ ఇచ్చినా భువనేశ్వర్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. నీకు భూవి ఈజ్ 11 ఏళ్ళు సన్ రైజర్స్ కి భువనేశ్వర్ ఒక్కడే Bhuvi is most reliable, man. Bhuvi is మోస్ట్ రిలయబుల్. లాస్ట్ సీజన్ కూడా ఆర్ఆర్ మీద గేమ్ భూవి ఇస్ ద మ్యాన్. 1 ball 2 runs. భువనేశ్వర్ And I ఇస్ ద మ్యాన్. see యా they've got భువనేశ్వర్. Devdutt also, Devdutt Padikkal, and he always, whenever he opens, he's always giving a good start. He's always For a very RCB, consistent yeah, young for player. RCB he did well So actually. it's a treat to watch him back also. to his depth. It was not the homecoming they expected, but it was a kind of homecoming they had. He was actually unsold for the day one కదా. యా డే 1 కన్సోల్డ్ తను డే 2 కి లాస్ట్ లో తీసుకున్నారు 2 crore కి బేస్ ప్రైస్ కి. బట్ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ పై. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ అలాంగ్ విత్ దట్ ఫిల్ సాల్ట్ చిచ్చర్ పీడికి అసలు క్రేజీ బై. అది చాలా మంచి బై. Salt and 11.5. I think I feel Salt and Padikkal should open. Then Virat Kohli will come in his OG position of Wanda. అంతే. నీకు ఐదర్ వే కూడా పాసిబుల్. నువ్వు విరాట్ కోహ్లీని సాల్ట్ Yeah, but usually Virat opens. యా ఇన్ Virat Kohli T20s opens. విరాట్ ఈస్ లైక్ రీసెంట్ గేమ్స్ లో మాత్రం Good విరాట్ enough. ఓపెన్ చేస్తున్నాడు. సో విరాట్ అండ్ సాల్ట్ కూడా మంచి ఓపెనింగ్ పేరే. అండ్ ఫాలోడ్ బై దేవదత్. ఇఫ్ దే డోంట్ వాంట్ టు యూస్ దేవదత్, దే కెన్ యూస్ రజత్ పటిదార్ as well. పటిదార్ కూడా చాలా మంచి ప్లేయర్. Padikkal is a good player too. Patitar is a good player. And they have Livingston. I have a 50-50 opinion on Livingston. Livingston can perform good sometimes, can perform bad also sometimes. But Chinnaswamy is a batsman's heaven. ఇట్స్ ఎ బ్యాట్స్మెన్స్ Yeah, ప్యారడైజ్ correct. అంటారు దాన్ని. సో చిన్నస్వామిలోని కూడా వీళ్ళు ఆడలేదు అంటే వీళ్ళు ఇంకెక్కడ ఆడలేరు. సో ఇట్స్ దేర్ బెస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ అంతే. ఇంకా టిమ్ డేవిడ్ కూడా Isdale is also, I think, good retention. Isdale is also good retention. క్రేజీ మంచి ప్లేయర్. తను చాలా మంచి ప్లేయర్, డీసెంట్ ప్లేయర్. Most controversial buy అయితే I would say Krunal Pandya for 5.75 crore. కృణాల్ పాండ్యా Well, అంతేలే. నీకు కృణాల్ పాండ్యా యాడ్స్ అన్ ఎక్స్పీరియన్స్ రా స్క్వాడ్ లోని. Probably. యా తను అన్నాళ్ళు ఆడాడు కదా. సో ఆబ్వియస్లీ తన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కృణాల్ పాండ్యాది. అండ్ Also, Tim David never really fired last season or before season. I think 3 crore ki Tim David. I mean, but they got him for low price కాబట్టి it's fine. It's still fine. దే గాట్ హిమ్. యాక్చువల్లీ చాలా మంది విల్ జాక్స్ ఎక్స్పెక్ట్ చేశారు. విల్ జాక్స్ వస్తాడు అన్నది. బట్ నేను ఈ స్క్వాడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే విల్ జాక్స్ వచ్చాడంటే వీళ్ళది మళ్ళీ సేమ్ పాత ప్రాబ్లమ్ అయిపోద్ది. క్రౌడెడ్ అయిపోద్ది ఒక పొజిషన్లోని. నువ్వు ఆర్సీబీకి చూసినట్టయితే ఒకటే పొజిషన్లోని 2-3 ప్లేయర్స్ ఉంటారు వాళ్ళకి. దాని కింద ఎవరు ఆడేవాళ్ళు లేరు. ఇప్పుడు విల్ జాక్స్ని తెచ్చారు అనుకో, ఎక్కడ ఆడిపిస్తారు వాళ్ళు?
వాడు మిడిల్ ఆర్డర్ ఆడలేడు, వాడు టాప్ ఆర్డర్ ఆడాలి. టాప్ ఆర్డర్లో ఆల్రెడీ విల్సాల్కి 11 కోట్లు పెట్టారు. రజత్ పటిదార్ని కూడా 11 కోట్లు పెట్టి కొన్నారు. సో ఇంకా వీడిని ఆడిపించలేరు, వాళ్ళు ఎక్కడ ఆడిపించలేరు విల్జాక్స్ని. సో కన్సిడరింగ్ దట్ టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు ప్లస్ ఫినిష్ చేస్తాడు గేమ్స్ని. సో టిమ్ డేవిడ్ ఈస్ ఎ గుడ్ వన్. అండ్ అండ్ దేర్ ఈస్ వన్ పర్టికులర్ guy I want you all to keep an eye on. He is Jacob Bethel. He is the next big superstar from England. So I don't want to speak much about this guy. That guy is too good. I have watched few games of him. He's recently playing in the test as well. Like England versus New Zealand test లో కూడా జేకబ్ బెతల్ ఇస్ ప్లేయింగ్. చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, 140 150 స్ట్రైక్ రేట్తో ఉంటాడు. పైగా మిడిల్ ఆర్డర్లో దిగే ప్లేయర్ తను. 3 వికెట్లు 4 వికెట్లు పడ్డాక వస్తాడు. జేకబ్ బెతల్ ఇస్ వన్ టు పుట్ అన్ ఐ. అండ్ స్వస్తిక్ చికారా కూడా చాలా మంచి ప్లేయర్, మన ఇండియన్ ప్లేయర్, మన ఇండియన్ అన్క్యాప్డ్. చాలా మంచి బ్యాట్స్మెన్ తను. అండ్ యా లుంగి ఎంగిడి హీస్ బ్యాకప్పే కాబట్టి అది డజంట్ మ్యాటర్. అండ్ దే గాట్ రసిక్ దర్ ఈస్ ఆల్సో డీసెంట్. సుయాష్ శర్మ ఇస్ కాంట్రవర్షియల్ నన్ను అడిగితే. సుయాష్ శర్మ అనేవాడు లాస్ట్ సీజన్ బాగా రన్స్ ఇచ్చేసాడు, కానీ సుయాష్ శర్మ డీసెంట్ బౌలరే. ఆర్సీబీ విషయంలో నేను డిసప్పాయింట్ అయింది మాత్రం ఓన్లీ స్పిన్ లేదు టీంకి. So, what do you have to So say about the? considering all those things, I would rate RCB's auction around 7.5. Right. I would also rate among the same, like 7.5 to 8. బట్ Yeah, ఓవరాల్ decent అంటే for ట్రాల్స్ batting. వచ్చినంత మాత్రం ఆర్సీబీ స్క్వాడ్ అంత బ్యాడ్ అయితే లేదు. ట్రాల్స్ వచ్చినంత బ్యాడ్ They అయితే స్క్వాడ్ expected లేదు big బ్యాడ్. stars, so like always RCB had, they might have expected big stars, but which this time RCB doesn't have. Now Yeah, let's come to the squad. Arey Maverick, I want you to speak about the squad, man. Yeah. Well, what can I speak? I think they have also retained like 5 players, which we knew these are like the most important players. All are like basically the explosive Abhishek and Travis said we are good for opening, and then after that Klassen in the middle. But yeah, I was shocked at Klassen's price 23. I was expecting maybe Abhishek and Travis would get more, but it's okay. And Nitish Kumar Reddy, obviously, fantastic player. He just got his test debut also. So, again, he's going to be really a treat to watch. Since we lost Bhuvneshwar Kumar, it's good that we got Shami. Yeah, that's true. I mean that since I am in Hyderabad, so I support Sunrisers. So I'm little more concentrated on this squad. I saw this more on paper, and I watched all the matches also. So we lost Bhuvneshwar, but we got Shami. So he's a fantastic T20 player, and really happy. And yeah, we got Harshal Patel also. Again, what we have done this time is what SRH has done is they've got Indian bowlers instead of having foreign bowlers like last time. They had Janssen, but then should they play Janssen or not? That is the question. So, but you have Indian players, you can play both of them together. Harshal Patel, yeah, like Phoenix, you mentioned that a purple cap, so should not forget that. And to add to the misery of the bowlers of opposition team, they've got Ishan Kishan also. So it's Yeah. all like top 4, top 5 is just explosive. But yeah, we've seen sometimes Ordinary power hitters. SRH sometimes they hit too many or they don't hit at all. Yeah. So that'll be a risk. It's good to see Adam Zampa, as a Yeah, I'm spinner coming there. there. Yeah. And And I think overall the team is good. I would say the team is good. yeah, the thing with SRH is వన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నుండి హెన్రిక్ క్లాసన్ దాకా నీకు తిరుగులేదు ఆ స్క్వాడ్కి. అసలు The నీకు most తిరుగులేదు, powerful. That చాలా order is స్ట్రాంగ్ the ఉంది. most powerful. యా, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అది ఆబ్వియస్లీ. నీకేంటి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆల్రెడీ ప్రూవెన్. సో దెర్ ఈస్ నథింగ్ యూ కెన్ టాక్ అబౌట్ దెమ్. దే ఆల్రెడీ ప్రూవ్డ్. వన్ డౌన్ మనకి ముందు ప్రాబ్లం ఉండేది వన్ డౌన్కి. అంటే లైక్ నీకు ఒకసారి రాహుల్ త్రిపాఠి వచ్చాడు, ఒకసారి ఇంకొకటి వచ్చాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చేసాడు. ఇషాన్ కిషన్ ప్రాపర్ వన్ డౌన్ ప్లేయర్ మళ్ళీ. అండ్ ఇఫ్ వీ వాంట్ టు వీ కెన్ రొటేట్. నీకు ఇషాన్ని, అభిషేక్ని, ట్రావిస్ని, ముగ్గురిని కూడా నువ్వు రొటేట్ చేయొచ్చు. ఒకరిని ముందుకు పంపించి ఒకరిని వెనకకు పంపించి, అలాంటి ప్లేయర్స్ ముగ్గురు. సో టాప్ ఆర్డర్ క్లియర్. మిడిల్ ఆర్డర్లోని 2 డౌన్ నితీష్ కుమార్ రెడ్డి దిగుతాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి టర్న్స్ ఎక్స్ప్లోజివ్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ హీ విల్ బీ అన్ యాంకర్ వెన్ ఇట్స్ నీడెడ్.
సో Yeah. నితీష్ కుమార్ రెడ్డి హ్యాస్ అ యూఎస్పి. టైంకి తగ్గట్టు తన ఇన్నింగ్స్ని తను ఇది చేసుకుంటాడు, ఇవాల్యుయేట్ చేసుకుంటాడు. అండ్ వీ హ్యావ్ క్లాసెన్ ఖతర్నాక్ ప్లేయర్. వాడికి 23 crores నువ్వు రిటైన్ చేసుకోకపోయినా కూడా మార్కెట్లో పెట్టినా కూడా క్లాసెన్ అంతకే వెళ్తాడు ఈజీగా. అంతకే వెళ్తాడు 25 అరౌండ్ వెళ్తాడు, 2023 ఈజీగా. 2023 ఈజీగా వెళ్తాడు. సో ఆబ్వియస్లీ క్లాస్ అండ్ రిటెన్షన్ ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. ఆ తర్వాత దే గాట్ దిస్ గై అభినవ్ మనోహర్ హూ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, హూ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. బట్ ద థింగ్ అండ్ ఈస్, ఆల్సో దే హావ్ యా వీ హ్యావ్ ఏ సిమిలర్ ప్లేయర్ ముందు కూడా అబ్దుల్ సమద్ రూపంలోని. ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ అభినవ్ మనోహర్ ఆబ్వియస్లీ క్లియర్ సమత్. బట్ స్టిల్ నాకు ఆ ఒక్క పొజిషనే నాకు కొంచెం ఏంట్రా ఇది, కొంచెం స్ట్రాంగ్ ఉండుంటే బాగుండేది కదా అన్నది నా ఒపీనియన్. ఐ థింక్ అండ్ 9 to 10 out of 14 మ్యాచెస్ ఆ పొజిషన్ దాకా రాదు బ్యాటింగ్. అంతే, నీకు సన్రైజర్స్ రాదు అసలు రాదు, చాలా కష్టం అసలు. ఆ టాప్ ఆర్డర్ చూడు అసలు And పిచ్చెక్కిపోతుంది. one clarity for the viewers. The question I gave you was that Khalil Ahmed has played for how many IPL teams? I'm sorry about that. I missed it with Jaydev Unadkat. The Jaydev question Unadkat is is the how one many who played teams? for the maximum retentions, Yes, sorry, correct. maximum auctions, who was in Yes. maximum So auctions, who played for maximum number of teams. number of teams. Please Yeah. write it in the comment for how many IPL teams he has played. Jaydev Unadkat. Thank you. యా I see. అండ్ Yes. శ్రీలంక కోటాలోనే ఇద్దరు వచ్చేసారు మన ముత్తయ్య మురళీధరన్ గారి దీనికి. But ఇషాన్ మలింగ. Boy. ఆయన ఈ పేరుకే ఇషాన్ మలింగానా లేకపోతే ఆడతాడా మలింగా లాగా అన్నది నాకు తెలియదు, నేను అంతగా వాచ్ చేయలేదు. బట్ దిస్ గై కమిండు మెండిస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దట్ గై, యూ విల్ వాచ్. కమిండు మెండిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ and సిమర్జిత్ Sachin సింగ్ Dev. చాలా మంచి బ్యాకప్. జయదేవ్ ఉనద్కత్ నాకు ఎక్కువ మాట్లాడాలని లేదు తన గురించి, ఎందుకంటే తన బ్యాకప్కే ఉంటాడు మోస్ట్లీ. వీ హ్యావ్ ప్యాట్ కమిన్స్, అవర్ కెప్టెన్. ప్యాట్ కమిన్స్ ఈజ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ అబౌట్ హిమ్ ఐపీఎల్ వరకు మాత్రం. We have this అండ్ Australia We have that captain. meme, no? That meme where he's yeah, silencing and then there's a big I meme. don't only Yeah. for IPL, okay, I only for IPL. Yeah, obviously Apart only from for IPL, But I yeah, don't want to talk about him. నాకు So that is the reason, Pat Cummins. That's it. నాకు పర్సనలీ ఐ మీన్ ఆబ్వియస్లీ హోమ్ టీమ్ అండ్ మై టీమ్ ఫేవరిజం ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. బట్ సి అన్బయాస్డ్ గా చెప్పినా కూడా యూ హ్యావ్ టు సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ It's ది a very ఓజీ strong team. వెరీ Yeah, స్ట్రాంగ్ it is టీమ్. very strong. అండ్ ది బ్యాటింగ్ వైజ్ అయితే ఐ థింక్ ది స్ట్రాంగ్ టీమ్. ఎక్స్ప్లోజన్ నువ్వు And ఇందాక considering మహమ్మద్ షమి ఇంజురీ తర్వాత తన ఒక కంబ్యాక్ కోసం కోరుకుంటున్నాడు. అండ్ దిస్ ఈజ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మొహమ్మద్ షమి టు ప్రూవ్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ రెనౌన్ ఫర్ ఇట్స్ బౌలింగ్. సో మొహమ్మద్ షమికి సన్ Yeah. రైజర్స్ హైదరాబాద్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ if you అండ్ see, ఇంకోటి you have ఏంటంటే two యా purple cap winners, consecutive years purple cap winners are now in SRH. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 బౌలర్ ఆడమ్ జాంపా ఉన్నాడు. ఆడమ్ జాంపా అసలు టూ మచ్ బౌలర్ తను. నీకు ఆడమ్ జాంపా వేరే టీంలలో ఎలా పర్ఫామ్ చేశాడు, ఇలా చేశాడు కదా అని అంటే నేను ఆర్గ్యూ చేయలేను. బట్ ఆడమ్ జాంపాకి కూడా ఒక అట్మాస్ఫియర్ ఉంది, తన కెప్టెన్ ఉన్నాడు, తన ఫ్రెండ్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో ఇట్స్ మచ్ ఈజియర్ ఫర్ హిమ్ టు పర్ఫామ్ ఇన్ SRH. అండ్ అలాంగ్ విత్ దట్ రాహుల్ చహర్ తను కూడా చాలా మంచి బౌలర్. Yeah. సో ఓవరాల్గా చూసుకుంటే SRH డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్ ఇన్ దిస్ IPL ఆప్షన్. Yeah, I మొత్తం think ఆ ఉనత్కట్ స్క్వాడ్ ప్రతి చుట్టూ మ్యాచ్ తిరిగి, ఆడకపోవచ్చు, ప్రతి మ్యాచ్ ఉనత్కట్ అయితే ఆడడు, డెఫినెట్లీ ఆడడు. ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో నీకు శ్రీలంకన్ కోట కూడా నాకు తెలిసి ప్రతి మ్యాచ్ ఫిల్ అవ్వదు. అండ్ నువ్వు చూసినట్టయితే SRH ఆప్షన్లో బిడ్ చేసిన ప్లేయర్స్ కూడా నువ్వు చూడు. నాకు ఎంత షాక్ ఇచ్చిందంటే SRH, ఇట్ షాక్ మీ టు ద కోర్ మ్యాన్. వి వెంట్ ఫర్ రిషబ్ పంత్, చెప్పా. వి వెంట్ ఫర్ యుజవేంద్ర చహల్. అరే విత్ ద అమౌంట్ ఆఫ్ money we have in our purse, do you expect SRH to go for Rishabh Pant and Yuzvendra Chahal? It's also a clever auction, man. You might go till there, raise the price, and you quit. Exactly, but still, like, I didn't expect them to go for Rishabh Pant or someone like Yuzvendra Chahal. అరే న్యూజిలాండ్ ప్లేయర్ ఈ టీంకి వచ్చాడంటే ఇంకేం లేదురా, గేమ్ ఓవర్. గేమ్ ఓవర్. ఐ థింక్ దే ఆర్ ఇన్ ఫైనల్స్ లో వాళ్ళ కన్సిస్టెన్సీ బట్టి అసలు ఆడారు. గేమ్ ఓవర్. ఆ టీం అసలు ఆ పిచ్ స్ట్రాంగ్ ఉండిపోద్ది. సో Just like ఆప్షన్, last year. యా ఎగ్జాక్ట్లీ. SRH మామూలుగానే స్ట్రాంగ్ ఉంది. ఇంకా ఈ బౌలింగ్ అటాక్ జస్ట్ భూవీని Batting రీప్లేస్ చేసాము. బౌలింగ్ లోని నటరాజన్ ని got Harshal హర్షల్ Patel. పటేల్ తో రీప్లేస్ చేసారు. Correct.
హర్షల్ పటేల్ Correct. మళ్ళీ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్. తను But నకిల్ I బాల్స్ personally, వేస్తాడు. Ashal Patel is a good bowler, definitely. But economy కొంచెం సెట్ అయితే అసలు ఇక తిరుగులేదు. Yeah. యా సో He leaks runs, but yeah. సో యా Yeah, so Overall, ఓవరాల్ గా ఇట్స్ 9/10. star. But for me it is star. అంటే something I can't rate. Definitely a star. So yeah. యా ఇందాక చెప్పినట్టే అభినవ్ మనోహర్, ఐ నో హీఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, బట్ స్టిల్ ఐ హ్యావ్ మై డౌట్స్ ఎట్ దట్ పొజిషన్, అట్ దట్ పర్టికులర్ పొజిషన్ ఆఫ్టర్ క్లాసన్, బిఫోర్ ప్యాట్ కమిన్స్. We lacked that player in the last season as well. So that is the only reason I'm doubting Abhinav Manohar. Apart from that, I have nothing on this auction from SRH. SRH actually is definitely a solid 9.5 to 9 to 9.5 by 10. Yeah. all right. So that was the IPL auction and the teams we have. We have discussed a lot of things about the team. Let's see when the IPL starts. Do these players start well? Do the most expensive ones play well? I am personally looking forward for Rishabh Pant because he's a fantastic player and he gives a lot of entertainment to everyone. That is one player I should look out for. And what about you guys? See, player wise, there are many. I don't want to name one or something, but Just yes, I just think one. just one, Come yeah, on, Rishabh Pant, come on. definitely Rishabh Pant, and also Rishabh I Pant, want right? to see how Shreyas Iyer will he really Captain. stand to his price or something, yeah. And also, yeah, but team wise, if you ask me, my top four teams, my top four would be SRH, Mumbai, LSG, and KKR. Option wise, and Okay, that's interesting. Okay, yeah. So Phoenix. yeah, I don't want to rate this top four stuff. I'm not so sure who will The finish player you are top. looking forward. So the player I'm looking for is Allah Ghazalfar, the guy who Mumbai signed for. Like I always keep an eye for these kind of uncapped players and those who are very young. So Allah Yeah, Ghazalfar is the yeah, one who I want to see how he yeah. We works in So respect this that IPL. because Yeah. you spoke like an expert in our whole conversation. So I'm going to blindly believe that. I'm going to see what happens with that yeah, team, and sure. that's it from our side, guys. Please watch our video. Please like it. Please let us know in the comments what could be done better. What topics are you looking for? And see you in the next video then. Thank you. Please like, share, Thank and you. subscribe.